నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసం ఉత్సవాలకు భారీగా భక్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో శోభారాణి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శివజేడుతో పల్లె పండుగ 3.0 ప్రోటోకాల్ ప్రకారం తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని రాజోల్ జెడ్పీటీసీ ముట్టా శైలజ డిప్యూటీ సీఎం బట్టి కుమారుడి ఎంగేజ్మెంట్ హాజరైన సీఎం కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. తూర్పునాయుడు పాలెంలోని సీఎం రిలీఫ్ ఫండ్ ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి 105 మందికి చెక్కులను పంపిణీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విశాఖపట్నం పాతనగరం బురుజుపేటలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసం ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా అమ్మవారికి అభిషేకము అలంకరణ చేశారు. అమ్మవారి దర్శనం కోసం చలిని సైతం లెక్క చేయకుండా భక్తులు భారీగా తరలివచ్చారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు. పసుపు నీళ్ల కలశాలు జ్యోతులతో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో శోభారాణి వివరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శివజేడుతో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని కాటీలు అడ్మిటీసీ మట్టుపై రావోలులో మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమానికి స్థానిక జెడ్పీటీసీ తనకు సమాచారం ఆందోళన కలిగించిందని రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రాంతీయ ప్రతినిధులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. నా పేరు మట్టా శైలజ. నేను రాజోల్ జెడ్పీటీసీని. నిన్నటి రోజున రాజోల్ మండలం శివకోటి గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమం పల్లె పండుగ 2.0ను డిప్యూటీ సీఎం గారు అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి స్థానిక ప్రజాప్రతినిధులకి ఎటువంటి ప్రోటోకాల్ ఇంటిమేషన్ అయితే మాకు లేదు. దీనికి మేము చాలా చింతిస్తున్నాము. ఎందుకంటే రాజోల్ మండలం నా సొంత మండలంలో జరుగుతున్న కార్యక్రమానికి ఒక జెడ్పీటీసీగా నాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. అలాగే ఒక స్థానిక ఎంపీటీసీలకు కానీ సర్పంచులకు కానీ ఎటువంటి ప్రోటోకాల్ ఇంటిమేషన్ అయితే ఇవ్వలేదు. దీని గురించి నేను చాలా బాధపడుతూ మీ అందరికీ నేను చెప్తున్నాను. ఇది అధికార యంత్రాంగం యొక్క పొరపాట లేకపోతే కూటమి నాయకుల యొక్క పొరపాట అన్నది మాకు తెలియదు. కానీ దీన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకు మీరు మాకు ప్రోటోకాల్ ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరగలేదు? నిన్నటి రోజు రాజ్యాంగం అమలు పరిచిన రోజు దాన్ని
మనం అందరం కూడా చాలా ఘనంగా జరుపుకున్నాము. అలాంటి రోజున రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన మా జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలకు కానీ ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు? ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ అన్న తర్వాత, ప్రభుత్వ కార్యక్రమం అన్న తర్వాత అందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి. దానికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మీరు ఎందుకు చేస్తున్నారు? డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి ఎంగేజ్మెంట్ హాజరైన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య ఎంగేజ్మెంట్ వేడుక హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సతీమణి, కూతురు, అల్లుడితో కలిసి వచ్చిన సీఎం కాబోయే వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. యూపీ బులాండ్ షహర్ చెందిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి ఆదిత్య ఏఐ లేడీ టీచర్ను రూపొందించాడు. ఇంట్లోనే 25,000 ఖర్చుతో తయారు చేసిన ఆ రోబోకు సోఫీ అని పేరు పెట్టాడు. ఇందుకోసం 4 నుంచి 5 ఏళ్లుగా కష్టపడ్డానని అతడు తెలిపాడు. అందులో LLM చిప్సెట్ ఇన్స్టాల్ చేశాడు. అది మానవ మెదడులాగే స్పందిస్తుందని, విద్యార్థులు ప్రశ్నలు అడగగానే టక్కున సమాధానం చెప్తుందని వివరించాడు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి 105 మందికి 55 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారికి ఈ సహాయం అందించబడింది. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు అడిగిన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తున్నారని, లబ్ధిదారులు కూటమి ప్రభుత్వాన్ని మర్చిపోరాదని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఓకే సార్. ఓకే సార్. టీవీ రామన్ నాకు టెనకెళ్ళ ఓకే సార్. సార్ 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 75,500 రూపాయలు వచ్చాయి. చదువుకున్నావా? ఏం చదువుకున్నావా? కాదమ్మా, డిగ్రీ చదువుకున్నావు. సైట్ ఓపెన్ అయింది చూసావా? వెబ్సైట్ ఓపెన్ అయింది కదా డిగ్రీ అమ్మా. రాశారు కదమ్మా, పోలీస్ స్టేషన్లోనే పోలీసుల కాలర్ పట్టుకున్న భూత్పూర్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఓ రోడ్డు ప్రమాదం విషయంలో మాట్లాడడానికి జడ్చర్ల పోలీస్ స్టేషన్కు వెళ్లిన భూత్పూర్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పోలీస్ సిబ్బందితో వాగ్వాదానికి దిగి పోలీస్ స్టేషన్లోనే రైటర్ ఎస్ఐ కాలర్ పట్టుకొని శ్రీనివాసరెడ్డి పోలీస్ స్టేషన్లో రచ్చ చేసిన కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరెడ్డిని సెల్లో వేసిన పోలీసులు. పదకొండు 12 మధ్యలో జడ్చర్ల కేసులో చిన్న గొడవ అయింది. ఏది యాక్సిడెంట్ కేసులో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వచ్చి వాళ్ళ దాదాపు 50-60 మందితో వచ్చి పోలీసు వాళ్ళతో బాగా అరాచకంగా ఎట్లా పడితే నోటు దురుసుతోటి ప్రవర్తించుకుంటూ కానిస్టేబుల్ భీమేష్ తోటి గల్ల పట్టుకోవడంతో జయప్రకాష్ సార్ ఎస్ఐ గారు అట్లా ఎందుకు చేస్తున్నావు అని అంటే నీ జాబ్ ఎంత నువ్వెంత నీదేందా నేను చూస్తాను వరకు సారు ముందరికి వచ్చి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు, ఫస్ట్ నీ నుంచి బయటకోండి, మా ఏమైనా ఉంటే బయట మాట్లాడుకోండి అని చెప్పడం వల్ల సార్ తోటి గల పట్టుకునే ప్రయత్నం చేసే వరకు సార్ ఇట ఆయన ప్రొటెక్షన్ గురించి ఆయన ఇట లాకప్లో తీసుకొచ్చి లాకప్లో కూర్చోబెట్టిండు. దానికి కావాలని కాంట్రవర్సీగా ఈరోజు ఇంత పెద్ద గొడవ చేశారు. ఎమ్మెల్యే సార్ వచ్చారు, వెరిఫై చేయమని చెప్పారు. సార్ కూడా ఎంక్వైరీ చేయమన్నారు. నేను కూడా మా ఎస్పీ మేడం గారు కూడా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. అందుకే నేను ఇక్కడికి వచ్చి ఈ విషయంలో ఎంక్వైరీ చేస్తున్నాను. దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను. అది తెలుసుకుంటా. వాళ్ళు మా మీద వాడినని వాళ్ళు చెప్తున్నారు, మా వాళ్ళు వాళ్ళ మీద మమ్మల్ని అన్నారని వాళ్ళు చెప్తున్నారు. ఎస్ఐ గారు అది ఇక నేను ఎస్ఐ గారిని ఇంకా మాట్లాడలేదు. అంతవరకు కూడా కారణం ఏంటి? ఇప్పుడు సార్ గల్ల పట్టుకున్నా కూడా ఎస్ఐ గారిని తనేమని ఇంటాడు. అది నేను ఎస్ఐ గారితో మాట్లాడతాను, జయప్రసాద్తో మాట్లాడి, ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారట, అందరితో మాట్లాడి నేను చెప్తాను. ఎలాంటి ఒత్తిడి ఏం లేదు. రాజధాని రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతులతో మాట్లాడుతూ వారి సమావేశాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వెంటనే నష్టపరిహారం రైతులకు అందిస్తానని హామీ ఇచ్చారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసం ఉత్సవాలకు భారీగా భక్తులు. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో శోభారాణి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శివజేడుతో పల్లె పండుగ 3.0. ప్రోటోకాల్ ప్రకారం తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని రాజోల్ జెడ్పీటీసీ ముట్టా శైలజ. డిప్యూటీ సీఎం బట్టి కుమారుడి ఎంగేజ్మెంట్ హాజరైన సీఎం కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. తూర్పునాయుడు పాలెంలోని సీఎం రిలీఫ్ ఫండ్ ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి 105 మందికి చెక్కులను పంపిణీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.